అబ్దుల్ గని అంటే ఈయనేనా? అవునండి అబ్బాయి. ఇప్పుడు మిమ్మల్ని మర్డర్ చేస్తానని చెప్పాడు కదా కిరణ్, దానిపైన మీరు ఏమైనా ఫైట్ చేస్తున్నారా? కంప్లైంట్ ఇచ్చాను. దానికి సంబంధించింది మేమైతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఒరిజినల్ కంప్లైంట్ ఏదైతే ఉందో ఆ కంప్లైంట్ని వద్దు అని చెప్పేసి అరెస్ట్ చేసి తీసుకెళ్లే రోజు మాడిఫికేషన్ కంప్లైంట్ని సైన్ తీసుకొని ఈరోజు పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టారు. దానికి ఖచ్చితంగా యాడ్ ఆన్ సెక్షన్స్ కూడా, ఎందుకంటే దాంట్లో లైఫ్ థ్రెట్ ఉందని చెప్పి క్లియర్ కట్గా కంటెంట్స్ ఉన్నాయి. మరి ఎందుకు కంటెంట్స్ ఉన్న తర్వాత కూడా వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టలేదో, ఆ సెక్షన్స్ పెట్టలేదో వి డోంట్ నో. ఈరోజు మేము ఒకసారి ఎస్పీ గారితో కూడా మాట్లాడతాము. లైఫ్ థ్రెట్ అయితే ఉండడం మాత్రం వాస్తవం. ఎందుకంటే ఈవిడ పోలీస్ స్టేషన్ నుంచి తీసుకొని రిమాండ్ అయిపోయిన తర్వాత, అంటే ఇక్కడ ట్రాన్సిట్ వారెంట్ ఇచ్చిన తర్వాత కార్లో వెళ్ళేటప్పుడు ఈవిడ దగ్గర ఉన్న గ్యాడ్జెట్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన మనుషులు అక్కడ ఉన్నారు, ఆ కార్లో కూడా ఉన్నారు. తర్వాత కిరణ్ రాయల్ గారు కూడా ఈవిడతో ఎవరితోనో చెప్పించేసి నువ్వు కానీ వీడియో ఇలా రిలీజ్ చేస్తే నేను నీకు అప్పుడే బెయిల్ ఇప్పిస్తాం చేస్తామన్నట్టు, కానీ ఆవిడ ఏది స్పందించలేదు. కానీ న్యాయం అనేది ఉంది కాబట్టి ఈరోజు ఆమెది ఎఫ్ఐఆర్లో ఎక్కడే కానీ ఆ కంప్లైంట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఇచ్చున్నాము. జైపూర్కి సంబంధించిన ఎఫ్ఐఆర్లో ఈవిడ పేరు లేదు. ఈవిడ పేరు రావడానికి రీజన్ కూడా మీకు చెప్తాను. అందులో గోపాల్ సింగ్, తర్వాత ఇంకొక ఎక్స్ అనే పేరు, ఈ గని, అబ్దుల్ గని అనే పేరు ఏదైతే ఉందో వీళ్ళ ముగ్గురు పేర్లే ఉన్నాయి. వాళ్ళ అకౌంట్ నుంచి ఈవిడ అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి. వీళ్ళ పేరు ఈమె పేరు పెట్టడానికి రీజను ఈ గని అనే అకౌంట్ నుంచో లేకపోతే XYZ ఈయన చుట్టుపక్కల ఉన్న అకౌంట్ నుంచి ఎవరైతే బాధితుల అకౌంట్ నుంచి డబ్బులు వెళ్ళాయో ఆ డబ్బులు థర్డ్ పర్సన్కి వచ్చాయి కాబట్టి ఈ నేమ్ యాడ్ చేయడం జరిగింది. ఇది మేము మెజిస్ట్రేట్ దగ్గర క్లియర్ కట్గా చెప్పిన తర్వాత ఫైల్ మొత్తం మెజిస్ట్రేట్ చూసిన తర్వాత అక్కడ ఆమె అన్నీ అబ్జర్వ్ చేశాక రూల్స్ని ఎక్కడ రూల్ ఆఫ్ లాని పాటించలేదు తీసుకురావడంలో కానీ లేకపోతే ఈమె పేరు చేర్చడంలో కానీ ఏ దాంట్లో కూడా పాటించలేదు అని చెప్పేసి క్లియర్ కట్గా అక్కడ అర్థమైన తర్వాతనే అక్కడ కంప్లైనెంట్ ఎవరైతే కంప్లైనెంట్ ఇచ్చారో ఒక డాక్టర్ అయినా కంప్లైంట్ ఇచ్చిన ఆయనే ఈవిడకి సంబంధం లేదు, ఈవిడ ఏది నాకు ఫోన్ చేయలేదు, ఈవిడ నేను అసలు ఏ రోజు గురించి కలవలేదు, మాట్లాడలేదు, చేయలేదని క్లియర్ కట్గా అక్కడ జడ్జి ముందర చెప్పడం వల్లనే జడ్జి దాన్ని నమ్మి నిజాలు చూసుకునేసి ఇమీడియట్గా బెయిల్ ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఎవరైతే మోసం చేస్తున్నారో మోసం చేసిన వ్యక్తి ఎప్పుడు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్యకాలంలో డిజిటల్ అరెస్ట్లు అని చెప్పేసి లేకపోతే వాట్సాప్ గ్రూపుల్లో మీకు 10,000 పెడితే 20,000 రూపాయలు వస్తాయని చెప్పేసి ఇవన్నీ థర్డ్ పర్సన్స్ చేస్తున్నారు. పాపం చాలామంది వాళ్ళకు తెలియకుండా బ్యాంక్ అకౌంట్లు, కేవైసీ డీటెయిల్స్ లేకపోతే తెలిసిన వాళ్ళు చెప్తున్నారు ట్రాన్స్ఫర్ చేస్తున్నామని చెప్పేసి మొబైల్ నెంబర్లు, యూపీఐ నెంబర్లు, బ్యాంక్ అకౌంట్లు అన్నీ ఇచ్చేసి మోసపోయేది ఎవరంటే ఇచ్చేసిన వాళ్ళు మోసపోతున్నారు. ఎవరైతే అలా నమ్మించి మనకు తెలిసిన వాళ్ళు కదా అని చెప్పేసి మీరు నమ్మి వాళ్ళకి ఇస్తున్నారో వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉంటున్నారు. ఈరోజు ఈ కథ కర్త డైరెక్టర్ మొత్తం ఎవరు అంటే ఈ ట్రాన్సాక్షన్స్ అసలు వీడికి ఏవి తెలియదు. అలాంటిది వీడిని ఇన్పర్సనేషన్స్ కింద తయారు చేసి ఈ కిరణ్ రాయల్ అయితే ఎవరైతే ఉన్నారో ఆయనే మొత్తం క్రియేటర్. అసలు డబ్బులు ఎలా వస్తాయి, ఎలా పోతాయి, ఎవరికి వస్తాయి, ఎవరికి వెళ్తాయి షీ డజంట్ నో. ఏదో వందల బ్యాంక్ అకౌంట్లు ఎక్కడెక్కడ ఉన్నాయంటున్నారు కదా, ఈ బ్యాంక్ అకౌంట్లో డబ్బులని ఎవరు వాడారు, ఎవరు డ్రా చేసుకున్నారు, ఈమె చెక్ బుక్లు ఎక్కడున్నాయి, ఈమె పాన్ కార్డ్స్ ఎక్కడున్నాయి, ఈమె కేవైసీ డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయి, మొబైల్స్ ఎక్కడున్నాయి, ఇవన్నీ ఎక్కడున్నాయి, ఈవిడ దగ్గర లేవు. మొత్తం ఆయన దగ్గర కస్టడీలో పెట్టుకున్నారు. ఈవిడ ఎంత నమ్మితే ఆ కస్టడీలో ఆయనకి ఇచ్చారనేది మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో ఇప్పుడు ఆ చెక్ మేము కంప్లైంట్ కూడా ఇవ్వబోతున్నాము. ఆ చెక్కులతో కానీ ఏదైనా మిస్యూజ్ చేస్తారని మాకు కూడా కొంచెం సమాచారం ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము దీని మీద కూడా యాక్షన్ తీసుకుంటాము. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అందరికీ లింక్ కూడా షేర్ చేస్తున్నాం. దీంట్లో ఎవిడెన్స్ కూడా ప్రాణహాని అయితే ఉండడం మాత్రం వాస్తవమే. ఎందుకంటే మీరందరూ చూశారు వీడియో ఆయన రిలీజ్ చేయడం కూడా. చంపి ఆయన లోపలికి వెళ్తే 90 రోజుల్లోనో 50 రోజుల్లో బయటకు వస్తాడంట. మరి ఈయన వెనకాల ఎవరి హస్తం ఉంది, ఈయన వెనకాల ఎవరు పవర్ ఉంది, ఈయన వెనకాల ఎవరున్నారనేది మీరు అందరూ ఒకసారి గమనించుకోవాలి. మేము ఇచ్చిన కంప్లైంట్ కాకుండా ఇప్పుడు మళ్ళీ ఇంకో కంప్లైంట్ కూడా ఇస్తాము. ఎందుకంటే ఏవేవైతే మేము పొందుపరుచున్నామో ఒరిజినల్ కంప్లైంట్ అదైతే కాదు. ఒరిజినల్ కంప్లైంట్లు పెట్టిన అంశాలు చాలా వేరున్నాయి. మరి ఎందుకు పోలీసు వాళ్ళు ఎవరి ఒత్తిడి ఉండడంలో కంప్లైంట్ మార్చమని చెప్పారు అనేది కూడా మేము ఒకసారి పరిశీలిస్తాము. ఇంకేమైనా క్వశ్చన్స్ ఎవరైనా అడగదలుచుకుంటే కన్నా మనం ఖచ్చితంగా మేడం ఆన్సర్ చేస్తాం. ఇదే ప్రెస్ క్లబ్లో ఒక మహిళని చిత్రీకరించడం పైన దానిపైన కూడా కంప్లైంట్ ఫైల్. ఎవరు ఆ మహిళ ఎవరు? దట్స్ వాట్ నేను అదే అన్నాను కదా. నేను అదే అంటున్నానండి. ఇప్పుడు ఆయన ఏవైతే అలిగేషన్స్ వేశాడో వాటి అలిగేషన్స్ అన్నిటి కూడా ఫస్ట్ మేము ఒక కంప్లైంట్ ఇచ్చాం. ఇప్పుడు సబ్సీక్వెంట్గా మళ్ళీ మేము కంప్లైంట్ ఇస్తాం. ఆయన ఏవేవైతే ఇంకోటి మీ అందరికి చెప్పాలనుకుంటున్నాను, ఇక్కడ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఎవరు అంటే కిరణ్ రాయల్. ఎందుకంటే మార్ఫింగ్ ఎలా చేయొచ్చు, ఏ టెక్నాలజీని ఎలా వాడుకోవచ్చు అని చెప్పేసి మీ అందరికీ ట్రైనింగ్ ఇచ్చాడు. ఆయన అక్కడ కూర్చోబెట్టి మీ అందరికీ ట్రైనింగ్ ఇచ్చారు. ఫోటోలు ఎలా మార్ఫింగ్ చేయొచ్చు, వీడియోలు ఎలా మార్ఫింగ్ చేయొచ్చు, చిట్కేలో నేను 2.1 ఎలా తయారు చేస్తాను, చిట్కేలో నేను 3.1 ఎలా తయారు చేస్తాను అనేసి ఏ టెక్నాలజీ ఆవిడకి వాట్సాప్ మొబైల్ తప్ప ఏం వాడేది కాదు. మహా అంటే లేకపోతే ఆమె టీవీ చూసుకుంటే ఇంట్లో ఉండే లేడీ. ఇంత టెక్నాలజీ తెలిసిన కిరణ్ రాయల్ మార్ఫింగ్ చేస్తారు తప్ప నాకు అర్థం కాని విషయం ఏంటంటే ప్రైమా ఫేసి మనకు ఈ మధ్యకాలంలో BNS సెక్షన్లో 14 days టైం ఉంటే కూడా ఎఫ్ఐఆర్ కట్టేశారు అది మార్ఫింగ్ వీడియో అని చెప్పేసి. ఒక లేడీ విక్టిమ్ అయి ఉండి ఆ విక్టిమ్ ఉన్న లేడీని అసలు పరిశీలించకుండా ఆమెను అక్యూజ్ చేయడం అనేది మనకు అర్థం కాలేదు. ఇంకోటి
ఇప్పుడు ఏదైతే ఇందాక క్వశ్చన్ వేసారో మీరు, ఖచ్చితంగా మేము దాని మీద కూడా కంప్లైంట్ ఇప్పుడు ఈ రోజు మేము మొత్తం కంప్లైంట్ రెడీ చేసుకుంటాం. ఏమేమి కంటెంట్స్ ఉన్నాయి అని, ఏమేమి వీడియోస్లో అలిగేషన్స్ ఏమేమి చేస్తున్నారు, వాటి అన్నిటి మీద కూడా మేము కంప్లైంట్ అయితే చేయబోతున్నాం అండి డెఫినెట్గా. ఎస్, నెక్స్ట్ ఎనీ క్వశ్చన్స్ అండి? ఎనీ క్వశ్చన్స్? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్రంలో ఏ ప్రాంతాలు చేసి తిరుపతి నుంచి ఇక్కడ తిరుపతిలో రాయలసీమలో లేడీస్ అంటే చాలా గౌరవిస్తాం మనము. అలాంటి లేడీస్ని ఈరోజు ఎంత అవహేళనగా, ఎంత నీచంగా, ఎంత దుర్భాషలాడుతూ ఒక వ్యక్తి మాట్లాడుతున్నాం. మనం దాన్ని సహిస్తూ కూడా కూర్చున్నాము. ఈరోజు ఫ్యాక్ట్స్ కూడా మాట్లాడతాం. జైపూర్కి సంబంధించిన కేసులో ఈవిడ కాదండి ముద్దాయి, దాంట్లో వేరే వాళ్ళు ముద్దాయిలు ఎవరు? ఈ కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించిన వ్యక్తులు, చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు అందరితోనూ ఇతను చేసే బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఆయన అకౌంట్లో వేయించుకోకుండా వీళ్ళకి తెలిసిన వాళ్ళ అకౌంట్స్లో వేయించడం అనేది కామన్గా జరిగిన అంశం. వాళ్ళ అకౌంట్లో నుంచి మేడం అకౌంట్కి డబ్బులు రావడం వల్ల ఆ పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్లో లేని పేరుని తర్వాత ఈవిడ పేరుని యాడ్ ఆన్ చేయడం అనేది జరిగింది. ఈ పేరుని యాడ్ ఆన్ చేసిన తర్వాత పోలీస్ వాళ్ళు అక్కడికి రావడానికి కూడా 2 రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారంలో ఉన్న వ్యక్తులు కిరణ్ రాయల్ వెనకాల నుండి సపోర్ట్ చేసి ఈరోజు పోలీసు వాళ్ళు 24 గంటల్లో వచ్చి ఈవిడని సూపర్ ఉమెన్, మనం చూసాం సినిమాలలో వాడాం, వకీల్ సాబ్ అనే సినిమాలో సూపర్ ఉమెన్ ఎలా జెట్ ఫ్లైట్లో వస్తుందో అలా జెట్ ఫ్లైట్లో వచ్చి తీసుకెళ్ళిపోయారు. బట్ ఎనీహో ఫైనల్గా న్యాయమే గెలిచింది. మళ్ళీ తిరిగి 24 గంటల లోపలే మళ్ళీ బెయిల్ రావడము. అక్కడ న్యాయమూర్తి దగ్గర కూడా మేము దీనికి సంబంధించిన అంశాలన్నీ మాట్లాడితే ఇంపార్షనేషన్ జరిగిందంటే ఫైల్ అంతా వెరిఫై చేసిన తర్వాత ఎస్ డైరెక్ట్గా ఎక్కడ కూడా ఈవిడకి కనెక్షన్ లేదు ఇందులో అని చెప్పేసి నమ్మిన తర్వాతనే బెయిల్ ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇంకో విషయం నేను ఇక్కడ ఫ్యాక్ట్స్ మీకు కొన్ని చెప్పాలనుకుంటున్నాను. అసలు ఎవరి కిరణ్ రాయల్, ఈవిడికి కిరణ్ రాయల్కి ఏంటి ట్రాన్సాక్షన్స్ అంటే, కిరణ్ రాయల్ ఏదైతే బిజినెస్లు చేస్తాడో, అంటే రకరకాల బిజినెస్లు ఉన్నాయంట ఆయనకి, అన్ని ఆన్లైన్కి సంబంధించిన బిజినెస్లు, ఇక్కడ దర్శనాలకు సంబంధించిన బిజినెస్లు, ఇంకా వేరే కైండ్ ఆఫ్ బిజినెస్, అవి ఏవి కూడా లీగల్ బిజినెస్ కాదు, అన్ని లీగల్ బిజినెస్లు. దేనికి కూడా ప్రూఫ్లు ఉండవు, దేనికి కూడా ఎవిడెన్స్లు ఉండవు, అన్ని థర్డ్ పర్సన్స్తో. మనం చూసాం ఇదే ప్రెస్ క్లబ్లో అనుకుంటాను, ఒక వ్యక్తి గని అనే వ్యక్తి ఫోన్ చేసి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ నిలిపి పెట్టావు అని పెట్టావు. ఈ గని అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి గురించి కూడా మేడం మీకు క్లియర్ కట్గా చెప్తారు. ఈ విషయాలన్నీ నాకు తెలిసిన తర్వాత నేను షాక్ అయ్యాను. ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా? ఒక వ్యక్తి, ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి ఆడవాళ్ళని ఈ విధంగా వంచి, ఈ విధంగా వాళ్ళని మభ్యపెట్టి మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బుల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసమే వలవేసి మరీ పట్టి ఇలా చేస్తారా అని చెప్పేసి, ఇది చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పేసి చూసే మేము ఈ కేసును టేకప్ చేసి జైపూర్ వరకు వెళ్ళి కూడా అక్కడ న్యాయస్థానాలు కూడా మేము కంప్లీట్గా వాళ్ళకి చెప్పి అసలు ఈ కేసు ఏంటంటే బేసిక్ కేసు ఇన్ఫర్మేషన్